అసలు ఎటుపోతుంది సమాజము? ఏం నేర్పిస్తున్నాం మనం సమాజానికి? నాకైతే ఏం అర్థమైతలేదు. హలో అండి, నమస్తే. నేను లతా సింగిరెడ్డి. నిజంగా ఒక అమ్మగా ఓడిపోతున్నామేమో అనిపిస్తుంది. ఎన్ని కష్టాలు పడి, పురిటి నొప్పులు పడి, 9 నెలలు డెలివరీ అయ్యే టైంకి మేము ఉంటామా పోతామా తెలియదు. డెలివరీ టైంలో ప్రాణం పోతుందేమో అని తెలిసి కూడా పిల్లల్ని కంటాం. మేము తింటూ ఉంటే వాళ్ళు ఒకటో రెండో పోతే లేచి చేతులు కడుక్కొని వెళ్ళి క్లీన్ చేసేసి వస్తాం. నైట్ మొత్తం పిల్లలు ఏడుస్తూ డైపర్ తడిస్తే పక్క తడిస్తే పచ్చిగా ఉంటే వాళ్ళు పడుకోరేమో అని మేము మెలకువతో ఉండి వాళ్ళకి ఫ్రెష్గా అరేంజ్మెంట్స్ అన్ని చేసి అక్కడే కూర్చొని ఉంటాం. పాలు తాగుతూ ఉంటే ఒకవేళ పాలు రాక ఆ ప్లేస్లో రక్తం వస్తుంది అని తెలిసినా కూడా ఆ పెయిన్ కన్న తల్లులకి, పిల్లల్ని కన్న తల్లులకి మాత్రమే తెలుస్తుంది. ఆ పెయిన్ వస్తున్నా కూడా బిడ్డ ఎక్కడ ఏడుస్తాడో అని చెప్పి నోట్లో నుండి తీయకుండా పాలిస్తాం. అట్లాగని పెంచిన పిల్లలిద్దరిని ఈరోజు గాజుల రామారం విలేజ్లో ఒక తల్లి, తేజస్విని రెడ్డి అంట పేరు, అమ్మాయికి ఎంత పెద్ద కష్టం వచ్చిందో పాపం. కొబ్బరికాయలు నరికే కత్తితో పిల్లలిద్దరిని నరికేసి చనిపోయారు అని క్లారిటీ వచ్చాక తను 4th ఫ్లోర్ పై నుండి దూకి చనిపోయిందంట. ఆమె కింద పడంగానే బ్రెయిన్ మొత్తం బయటకు వచ్చి స్ప్రెడ్ అయిపోయిందట. ఇంత భయంకరమైన వార్త. నా ఇంటికి కూతవేటు దూరంలో ఉంటుంది. తిప్పి తిప్పి కొడితే ఒక 6-7 కిలోమీటర్లు, ఓ 10 కిలోమీటర్లు. అసలు ఆ తల్లికి అంత దారుణంగా, పెద్దబాబు పేరు హర్షిత్ రెడ్డి 11 ఇయర్స్ అంట, చిన్న బాబు పేరు ఆశిష్ రెడ్డి 9 ఇయర్స్ అంట. పిల్లల పేర్లు చూడండి ఎంత ముద్దుగా పెట్టుకుందో. ఎన్ని ఆశలతో ఇన్ని రోజులు ఆ పిల్లల్ని పెంచుకొని ఉంటుంది. వాళ్ళ ఐడి కార్డ్ చూస్తూ ఉంటే ముచ్చటేస్తుంది. అపార్ట్మెంట్లో వాళ్ళు చెప్తున్నారంట, ఇందాక పోలీస్ ఆఫీసర్ గారు మాట్లాడుతూ ఉన్నారు, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు చాలా బాగుంటారు, వాళ్ళు ఎవరితో మాట్లాడరు, వెళ్తారు అయితే స్కూల్కి పిల్లల్ని చక్కగా రెడీ చేసి వెళ్ళి తోలేసి వస్తారు. పిల్లలిద్దరికి కొంచెం సైనస్ ఉంది, వెళ్తే ఎప్పుడన్నా హాస్పిటల్కి వెళ్తారు, వస్తారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, కనిపిస్తే హలో అంటారు, వెళ్ళిపోతారు, అంతే. ఇలాంటి ఫ్యామిలీ సడన్ గా ఎందుకు అలాగా ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది? ఆ అమ్మాయి చనిపోతూ 6 పేజీల సూసైడ్ నోట్ రాసి పెట్టిందంట. 6 పేజీల సూసైడ్ నోట్ అనగానే నాకైతే భయం వేసింది. అంత పెద్ద కష్టం ఏమొచ్చింది ఆమెకి అని. హస్బెండ్ హరాస్మెంట్ అంట. హస్బెండ్ మంచోడు కాదు, నా హస్బెండ్ వల్ల నేను చాలా కష్టపడుతున్నాను. సారీ, ఇంతకంటే ముందు ఆమె రాసిన ఫస్ట్ పాయింట్, నా మానసిక పరిస్థితి బాగోలేదు. నెక్స్ట్, నా హస్బెండ్ నన్ను హరాస్ చేస్తున్నారు, హస్బెండ్ వల్ల నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను, ఇంకా నా వల్ల కావట్లేదు, నన్ను క్షమించండి. నెక్స్ట్, నాకు కష్టం వచ్చింది అని మా అమ్మా నాన్నకి చెప్పుకున్నాను, కానీ మా అమ్మా నాన్న పట్టించుకోలేదు. నా సమస్య ఏంటో కూడా నేను చెప్తూ ఉంటే వాళ్ళు వినే ప్రయత్నం కూడా చేయలేదు. వాళ్ళ పేరెంట్స్కి చెప్పి చూశాను, వాళ్ళు పట్టించుకోలేదు. నేను చనిపోతే, ఒకవేళ నేను పిరికిదానిలాగా చనిపోతే నా పిల్లల్ని ఎవరు చూసుకోరు నాకు తెలుసు. అందుకని ముందు నా పిల్లలిద్దరిని కొబ్బరికాయలు నరికే కత్తితో నరికి చంపేసి వాళ్ళిద్దరు చనిపోయారు అని కన్ఫర్మ్ అయ్యాకనే నేను దూకినాను. ఆ పిల్ల సూసైడ్ లెటర్లో రాసిందంట. అది 6 పేజీలలో సారాంశం. మనకి ఏసీపీ గారు ఇందాక చెప్పిన సారాంశం. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. ఇది సైబరాబాద్ లిమిట్స్లోనే జీడిమెట్ల పోలీస్ స్టేషన్ కిందకు వస్తుంది. ఏం చేస్తాను ఇప్పుడు? పోలీసులు పోయినా ఎవరు పోయినా చేసేదేం లేదు పెద్దగా. ఇప్పటి వరకు హస్బెండ్ రాలేదంట. ఇప్పుడు నేను చెప్తున్న ఈ సంఘటన గతంలో ఎప్పుడో జరిగింది కాదు, ఈ రోజు 4 o'clockకి జరిగింది. ఇప్పుడు ఇందాక నాకు న్యూస్ తెలిసి 1.5 hours అయ్యింది. బట్ ముందు నాకు మాట్లాడడానికి నోట్లో నుండి మాటలు రావట్లేదు ఈ న్యూస్ విన్నాక. సరిగ్గా 20-25 రోజుల క్రితం ఒక రెడ్డి ఫ్యామిలీ ఆర్థిక ఇబ్బందుల వల్ల పిల్లలిద్దరిని చంపేసి చచ్చిపోయింది. అది దారుణమే, పెద్ద పిల్లలు వాళ్ళు కూడా. ఆ తర్వాత ఒక తండ్రి రత్నాలు లాంటి 2 కొడుకుల్నే, పాపం 2 అబ్బాయిల్ని చేతులు కట్టేసి బకెట్లో ముంచి చంపేసి ఆయనే చనిపోయిండు. మధ్యలో మొన్న దుర్మార్గురాలు ప్రియుడి కోసం అని చెప్పి పిల్లలు 3 చంపేసింది. అసలు ఏంది, ఎటుపోతుంది సమాజం?
మొగుడు పెళ్ళాన్ని చంపడము, పెళ్ళాన్ని మొగుడు చంపడము, ప్రియురాలు కోసం హస్బెండ్ని చంపుడు, ప్రియుడి కోసం వైఫ్ని చంపుడు, తండ్రి కొడుకుని చంపుడు, తల్లి కూతుర్ని చంపుడు, కూతురు తల్లిని చంపుడు, తల్లి పిల్లల్ని చంపడం, తండ్రి కొడుకుని చంపడం. ఏంది ఈ వార్తలు? దీన్నే కలికాలం అంటారా? నిజంగా ఇప్పటి వరకు నా ఈ 40 ఏళ్ళ ఏజ్లో ఇప్పటి వరకు ఇంతగానం పిల్లల్ని చంపిన తల్లుల్ని నేనైతే ఎక్కడా చూడలేదు. నేను చిన్నగా ఉన్నప్పుడు మా ఊర్లో ఒక సంఘటన జరిగింది. 2 పిల్లల్ని, నాకు చాలా కావాల్సిన ఫ్యామిలీయే, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు గొడవ పడితే రత్నాలు లాంటి పిల్లలు ఇద్దరిని బావిలో పడేసి చంపేశాడు ఒక ఆయన. అప్పుడు చూసి అందరు అనుకున్నారు వీడు తండ్రేనా అసలని. ఆ తర్వాత ఇప్పుడు ఈ 15-20 రోజుల్లో ఇలాంటి వార్తలు వినిపిస్తున్నాయి. అసలు ఆ తల్లికి వచ్చిన కష్టం ఏంటి? ఇప్పటి వరకు ఆ భర్త వెంకటరెడ్డి ఇప్పటి వరకు ఎందుకు రాలేదు? వాళ్ళు గాజుల రామారంలోని బాలాజీ లేఅవుట్స్ లో ఉన్నటువంటి సహస్ర మహేష్ అపార్ట్మెంట్ లో ఉంటారంట. ఓన్ అపార్ట్మెంట్, 3 బెడ్రూమ్ ఫ్లాట్. వాళ్ళకి ఫినాన్షియల్ గా ప్రాబ్లమ్స్ లేవు అని చెప్తున్నారంట చుట్టుపక్కల వాళ్ళు. కానీ తెలీదు, క్లియర్ గా ఎప్పుడు తెలుస్తుంది? వాళ్ళ పేరెంట్స్ వచ్చాకనో ఆమె హస్బెండ్ వచ్చాకనో తెలుస్తుంది. నిజంగా ఆమె రాసిన ప్రకారము హస్బెండ్ హరాస్మెంట్ అయితే అమ్మ నాన్న చూసుకోవాలి కదా. అయినా ఈ రోజుల్లో తల్లిదండ్రులకి బాగా అలవాటు అయిపోయింది. నీ భర్తే కదమ్మా, అడ్జస్ట్ అయిపో, ఆయనే మారతాడు, ఏం కాదులే మారతాడు అని చెప్పి పంపించేస్తారు ఆడపిల్లని. ఆమెకి ఇంకా వేరే గత్యంతరం లేదు. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే హస్బెండ్ దగ్గరికి వెళ్ళాలని పంపించారు. ఆమె వచ్చి ఎక్కడ ఉంటది? అలాంటి వాళ్ళే ఇలాంటి వాటికి ఒరిగడతారు. హస్బెండ్స్ కూడా, నిజంగా హస్బెండ్స్ కి కూడా ఈ మధ్య నేను చూసాను, ఒక 4-5 ఫ్యామిలీస్ లో చూసాను, బాగా అలవాటు. వాళ్ళు బయట ఏం చేయలేరు. ప్రజెంట్ అఫ్కోర్స్ ఏ బిజినెస్ లో నడవట్లేదు, రియల్ ఎస్టేట్ పడిపోయింది. వాళ్ళకి బయట ఉన్న చికాకులన్నీ తీసుకొచ్చి ఇంట్లో పిల్లల మీద చూపించు. ఇంటి రెంట్ కట్టలేదు, కరెంటు బిల్లు కట్టలేదు, నా దగ్గర డబ్బులు లేదు, నేను ఈఎంఐ కట్టలేదు, వీటి కోసం పిల్లల మీద చూపిస్తే ఆడపిల్లలు వాళ్ళు ఏం చేస్తారు? సరే మీరు ఇళ్లలో ఉండండి, మేము జాబ్ చేద్దాము అంటే మీరు తోపుల్లాగా ఫీల్ అవుతున్నారా అని. నిజంగా 90% ఇళ్లలో ఈ మధ్య కాలంలో ఇవే గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఆడపిల్లలారా, ఒకవేళ హస్బెండ్ మరీ హరాస్ చేసి ఇంకా మేము భరించలేము అనుకున్నప్పుడు, లేదు నార్మల్ గా గొడవలు అయితే అన్ని ఇళ్లలో ఉంటాయి, చిన్న చిన్న గొడవలు వస్తే సర్దుకుపోండి. అది కాకుండా మరీ వాడు ఎదవయ్యి మీరు ఎంత చెప్పినా మారకుండా ఉంటే వదిలేసి పడదొబ్బండి. వదిలేసి సపరేట్ గా ఓ రూమ్ తీసుకొని సాపేసుకొని పడుకోండి. పిల్లల్ని సేఫ్ గా చూసుకొని వాళ్ళ కడుపు నిండా తిండి పెట్టి ప్రశాంతంగా నిద్రపోతారు. 4 ఇళ్లలో కూలి పని చేసుకోండి, ఓ మిర్చి బండి పెట్టుకోండి. పోయేదేముంది? మన పిల్లల కోసమే కదా. పేగునే వంచిచ్చినాం కదా వాళ్ళ కోసం, కడుపులో ఉన్న పేగునే వంచిచ్చినాం. పిల్లల్ని పెంచుకోవడానికి ఏముందమ్మా? పెళ్ళై 14 ఏళ్ళు అవుతుందంట మీకు. ఇప్పుడు చనిపోయిన ఈ అమ్మాయికి పెళ్ళై 14 ఏళ్ళు అవుతుందంట. పెద్ద బాబు 11 years, చిన్న బాబు 9 years. హర్షిత్, ఆశీష్ ఎంత ముద్దుగా పేర్లు పెట్టుకుందో తల్లి పాపం, ఎంత ప్రేమ కొద్దీ పెట్టుకుందో. 11 ఏళ్ళు పెంచుకున్నావు తల్లి, ఇంకొక 10 ఏళ్ళు కష్టపడి పెంచుకుంటే 14 ఏళ్ళు భర్త హరాస్మెంట్ ని భరించినావు కదా. ఇంకొక 10 ఏళ్ళు భరిస్తే నీ కొడుకు నీ చేతికి వస్తుండే, నిన్ను కాలు మీద కాలు పెట్టుకొని కూర్చునేలాగా చూసుకుంటుండే కదా. ఎందుకు ఇంత దరిద్రమైన నిర్ణయం తీసుకున్నావు? అమ్మల్లారా ఆలోచించండి, ఇలాంటి తప్పుడు నిర్ణయాలు అస్సలు తీసుకోకండి. ఒకవేళ అమ్మా నాన్న హెల్ప్ చేయకపోతే మీరు ఏదైనా జాబ్ వెతుక్కోండి. మీరు చదువుకోలేదు, జాబ్ రాదా? ఎవరికైనా ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. మీ టాలెంట్ ఎక్కడైతే ఉందో ఆ టాలెంట్, అసలు మీకు దేనిలో టాలెంట్ ఉంది అన్నది వెతికి ఆ టాలెంట్ని మీరు బయటకు తీయండి. బతుకు తెరువు కోసం దాన్ని వాడుకోండి. ఈ పక్కోళ్ళు ఏమనుకుంటారో, ఆ పక్కోళ్ళు ఏమనుకుంటారో, నేను ఏదన్నా చిన్న పని చేస్తే చిన్నతనంగా చూస్తారేమో, అవసరమే లేదు. ఇప్పుడు ఆ తల్లి పిల్లలు చనిపోయినరు, ఏమన్నా వచ్చిందా? పక్కోళ్ళు వాళ్ళు వీళ్ళు వచ్చి లేపినారా? అవసరం లేదు. ఏ పక్క వాళ్ళతో మనకేం పని లేదు. అయినా ఈ రోజుల్లో
ఉన్న 24 గంటల్లో ఎవరి పనులు వాళ్ళకే టైం సరిపోవట్లేదు, పక్కలను పట్టించుకునే అంత ఓపిక లేదు. ఒకవేళ పట్టించుకున్నారు అంటే వాళ్ళు పని పాట లేని ఎదవలు అన్నట్టు. అలాంటి వాళ్ళ కోసం మనం ఆలోచించాల్సిన పని లేదు. ఇలాంటి తప్పుడు నిర్ణయాలు అస్సలే తీసుకోకండి. ఈ రోజుల్లో నిజంగా ఏ పని చేసుకున్నా బతకొచ్చు. ఈ పని చేయాలి ఆ పని చేయాలి అంటూ ఏం లేదు, ఏ పని చేసుకున్నా బతకొచ్చు. చనిపోయిన ఆమె రెడ్డి, తేజస్విని రెడ్డి అట. ఆమె నిజంగా తెలుసుకుందో లేదో, మన రెడ్డి ఆడబిడ్డల్లోనే ఉమెన్ ఎంపవర్మెంట్ చాలా బాగుంది. ఒక ఆడపిల్ల కూడా, ఒక అమ్మ కూడా ఖాళీగా ఉండట్లేదు, ఏదో ఒక పని చేసుకుంటున్నాం. హస్బెండ్స్ పైన ఇవాళ డిపెండ్ అవ్వట్లేదు. నువ్వెందుకంత ఆలోచించినవో అర్థం కావట్లేదు. నిజంగా ఎంత పెద్ద కష్టం వస్తే తప్ప పిల్లల్ని చంపేసుకొని చనిపోరు. అమ్మలాగా ఆ పెయిన్ నాకు అర్థం అవుతోంది. కష్టం వచ్చిందని కన్నతల్లి దగ్గరికి వెళ్తే పట్టించుకోలేదంట, ఆవిడ క్లియర్గా రాసిందంట. ఇంకెవరికి చెప్పుకుంటారు? ఈ రోజుల్లో అన్నదమ్ములు అక్క చెల్లెల బాధలు ఆలోచించే అంత సీన్ లేదు. పుసుక్కన అన్న నాకు కష్టం వచ్చింది, తమ్ముడు నాకు కష్టం వచ్చింది అని చెప్పుకుంటే మరదళ్ళకి వదినలకి చీప్ అయిపోతాం. ఇంకో 10 మందికి చెప్పొస్తారు, అంతే తప్ప ఎలాంటి హెల్ప్ చేయరు. ఆ అమ్మాయి ఇవన్నీ ఆలోచించే చనిపోయి ఉంటుంది నిజంగా. కానీ కాదు, మీరు కూడా ఇంకెవరైనా ఇలాంటి కష్టాలు ఉన్న వాళ్ళు ఉంటే, ఈ మధ్యలో నాకు ఆ రెడ్డి ఫ్యామిలీ చనిపోయిన తర్వాత ఒక 15-20 మంది చెల్లెలు కలిశారు, చిన్న చిన్నగా ఇలాగే ఫోన్లలో బయటకు వెళ్ళిన దగ్గర చెప్తూ ఉన్నారు, అక్క నా పరిస్థితి కూడా ఘోరంగా ఉందక్క, మా ఆయన బిజినెస్ నడవట్లేదక్క, నేను రెంట్ కట్టట్లేదక్క అని. వాళ్ళతో నేను దగ్గరగా ఉన్నప్పుడు చెప్పాను, అలా కాదమ్మా ఇలాగ చేశాము, బతిమాలు కొండి ఓనర్ని, 1, 2 నెలలు 3 నెలలు, ఈ 3 నెలల్లోపు మీరు ఏదో ఒక పనిలో ఫిక్స్ అయిపోండి. ప్రతి మనిషికి ఏదో ఒక పని వచ్చి ఉంటుంది, మీకేం పని వచ్చు అన్నది మాత్రం బయటకు తీయండి. హస్బెండ్ పైన అసలు ఆధారపడొద్దు. నిజంగా ఆయన సంపాదించినా కూడా హస్బెండ్ పైన ఆధారపడొద్దు. ఆయనకు ఉన్నట్టే మనకు 2 కాళ్ళు 2 చేతులు ఉన్నాయి కదా, మన పని మనం చేసుకోలేమా? ఒకవేళ హస్బెండ్స్ ఏమన్నా మరీ తాగి వచ్చి ఇంకేదన్నా ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకొని కొట్టి అలాగా హరాస్ చేస్తే వదిలేసి అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళిపోండి. ఒకవేళ ఇందాక తేజస్విని రెడ్డి చెల్లెలి మదర్ లాగా, వాళ్ళ అమ్మా నాన్నలాగా మీకు మీ పేరెంట్స్ సపోర్ట్ చేయకపోతే సపరేట్గా బయట ఒక సింగిల్ రూమ్ తీసుకోండి. పైసలు ఉంటే సింగిల్ బెడ్రూమ్ తీసుకోండి, లేదంటే సింగిల్ రూమ్ తీసుకోండి. మీ పిల్లలకి మీరు ఇంత కూడు పెట్టుకుంటూ పిల్లల్ని కాపాడుకోండి. అంతేగాని ఇలాంటి తప్పుడు నిర్ణయాలు అయితే అస్సలు తీసుకోవద్దు. ఎక్కడ ఏ గోడు లేకపోతే మీ కొంగు చాటున ఇలాగ ఒక గూడు చూపించి కొద్ది రోజులు పిల్లల్ని చూసుకోండి. 1-2 రోజుల్లో దారి అదే దొరుకుద్ది. మనసు ఉంటే మార్గం ఉంటుంది. కష్టం వచ్చినప్పుడు మనసు పెట్టి ఆలోచించండి. తాళాన్ని కనిపెట్టిన దేవుడే తాళం చేయిని కూడా కనిపెట్టాడు. ప్రతి తాళానికి ఒక తాళం చేయి ఉంటుంది. ప్రతి సమస్యకి ఒక సొల్యూషన్ అంటూ దొరుకుతుంది. సొల్యూషన్ లేని సమస్య అంటూ ఉండదు. దయచేసి కష్టం వచ్చినప్పుడు చచ్చిపోదాము, పిల్లల్ని చంపేద్దాము, నాకు ఈ కష్టం ఉంది, నాకు ఆ కష్టం ఉంది అని ఆలోచించకండి. ఆ కష్టాలు ఏం చేయవు, కొద్ది రోజులే ఉంటాయి అవి. ఇప్పుడు సాయంత్రం అయ్యింది, తెల్లవారితే పొద్దున అవ్వుద్ది. ఇప్పుడు చంద్రుడు ఉన్నాడు, రేపు పొద్దున సూర్యుడు వస్తాడు. అలాగే ఇవాళ మనం కష్టంలో ఉన్నాము, రేపు మనం హ్యాపీగా ఉంటామేమో అని ఆలోచించండి. దయచేసి తేజస్విని రెడ్డి లాంటి నిర్ణయాలు మీరెవరు తీసుకోవద్దు. ఆ హస్బెండ్ దొరికితే ఆయన పరారయ్యిండా, నిజంగానే పని మీద పోయిండా తెలీదు. ఆ హస్బెండ్ దొరికితే ఆ తేజస్విని రెడ్డి వాళ్ళ అమ్మ నాన్న గనక వస్తే అసలు ఏం జరిగింది అన్నది బయటపడుతుంది. అక్కడ ఏం జరిగినా కూడా ఇదే ఎవరి కేసు అవ్వాల. ఇలాగ పిల్లల్ని చంపి తల్లి చనిపోవడం అనే కేసు ఇంకొకటి లేకుండా చూసుకుందాం. దయచేసి అర్థం చేసుకోండి. ముందు మీలో అమ్మతనం చూడండి. అమ్మతనం ముందు ఈ కష్టాలన్నీ చాలా చిన్నవి. పిల్లల్ని చంపాలి అనుకునే ముందు ఆ పిల్లలు ఎలా పుట్టినరు, నేను ఎంత కష్టపడితే పుట్టినరు, నేను ఎంత కష్టపడితే పెరిగారు అని ఆలోచించండి. మీకు చంపాలనే ఆలోచనే రాదు. ఇంత ఏజ్ వచ్చింది, ఆ అమ్మాయి ఏజ్ 35 years అంట. 35 years ఏజ్ అమ్మాయికి అమ్మ నాన్న అత్త మామ హస్బెండ్ వీళ్ళు చూసుకోవాల్సిన అవసరం ఏంది అసలు? ఆమెకు కాళ్ళు చేతులు ఉన్నాయి, ఆమె పని ఆమె చేసుకోవచ్చు, ఆమె పిల్లల్ని ఆమె చూసుకోవచ్చు. మానసిక స్థితి అనేది మనల్ని బట్టి ఉంటుంది.
మనం మంచిగా పాజిటివ్గా ఆలోచిస్తే మానసిక స్థితి అదే సెట్ అయ్యిద్ది. తప్పదు అనుకుంటే ఈ పక్కింటి ఆవిడ హెల్ప్, ఆ పక్కింటి ఆవిడ హెల్ప్, ఏ ఫ్రెండ్ హెల్ప్ తీసుకొని హాస్పిటల్కి వెళ్ళి రావాల్సింది, కానీ ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవాల్సింది కాదు. దయచేసి ఇంకెవరు ఇలాంటి నిర్ణయం తీసుకోవద్దు. ఆమె బ్రెయిన్ మొత్తం బయటకు వచ్చి ఆ ఫోటో చూసినా, పిల్లలిద్దరి ఫోటో చూసినా నిజంగా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి, బాడీ షేక్ అవుతోంది. ఈరోజు 4 o'clockకి అంటే ఒక 4 hours అవుతోంది ఇన్సిడెంట్ జరిగి. ప్లీజ్ ఎవరు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. అంత పెద్ద కష్టం ఏమన్నా వస్తే మీకు మీరే ఒక్కరే రూమ్లో కూర్చొని డోర్ పెట్టుకొని ఆ కష్టానికి సొల్యూషన్ ఏంది అని ఆలోచించండి. వెంటనే నేను చచ్చిపోతా అని ఆలోచించకండి. చనిపోవడం అనేది సొల్యూషనే కాదు. ఖచ్చితంగా ఏదో ఒక దారి దొరుకుతుంది కూర్చొని ఆలోచిస్తే. ముఖ్యంగా అమ్మల్లారా, పిల్లల్ని చంపాలి అనే పిచ్చి పిచ్చి ఆలోచనలు తెచ్చుకోకండి. థ్యాంక్ యూ.